హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య కూల్ కిచెన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే చాలా తొందరగా లేచినాం చూడండి. 4:10కి లేచినాం. 2-3 రోజుల నుంచి ఈ వాచ్ని తీసేద్దాం అనుకుని తీయట్లేదు కదా. అయితే భయపడి అది కరెక్ట్ టైంకి సెట్ అయిపోయింది అనమాట. 2 రోజుల నుంచి దాన్ని 20 మినిట్స్ ముందు చూపిస్తుంది, తీసేద్దాం అనుకున్నాం. కానీ ఈరోజు కరెక్ట్ టైం చూపిస్తుంది. చెట్లకు బెదిరించేలాగా ఇలా బ్యాటరీ ఉన్న వాళ్ళకు కూడా బెదిరించాలేమో, అదే సెట్ అయిపోయింది, కరెక్ట్గా చూపిస్తుంది. ఇప్పుడైతే ఈరోజు చాలా తొందరగా లేచినాము. కొంచెం నైట్ తొందరనే పడుకున్నాం, దానివల్ల తొందరగా మెల్క్ అయిపోయింది. ఇంకా నైట్ నానబెట్టిన బియ్యం అయితే పెట్టేసినాను. చాలా ఫాస్ట్గానే అయిపోయింది నాకు. ఇంకా ఇక్కడైతే పప్పు చేసిన రాత్ర మీకు ఈరోజు ఈవినింగ్ బ్లాగ్లో వస్తుంది. నిన్న పప్పు చేసినాను అంటే నైట్ బ్లాగ్లో వస్తుంది. బయట చూడండి ఎలా ఉందో, చీకటిగా అక్కడక్కడ లైట్లు, చాలా బాగుంది. చల్లగా కూడా చాలా ఉంటుంది. కాకపోతే ఇప్పటికన్నా ఇప్పుడు నేను ఈ టైం నాకు ఒక 2 అవర్స్ పని చేసినాక ఒక 2 అవర్స్ పడుకుంటా కదా, అప్పుడు చాలా చల్లగా అనిపిస్తుంది. ఎందుకో భయపడ్డరా, అది నేనే బ్రష్ చేసుకుని వచ్చిన అనమాట. కాకపోతే పాలు లేవు, మర్చిపోయినా. నైట్ చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా పాలు తీసుకురావడానికే. బయట చూడండి, ఇక్కడ నా బ్లాగ్ లోపల ఎవరు లేవలేదు. చల్లగా అంటే చల్లగా ఉంది, బీభత్సంగా చల్లగా, అసలు భరించలేని చల్లగా ఉంది. ఇంకా డిసెంబర్ జనవరి ఎలా ఉంటుందేమో భయం అవుతుంది. ఈ సంవత్సరాలు అయితే ఎండలకు భయమేది, సింగిల్ రూమ్లో ఉన్న రోజులు. ఇప్పుడేమో చలికి భయం అవుతుంది, ఫస్ట్ టైం అనమాట. ఇంకా బయట నైట్ లైట్లు ఆఫ్ చేయలేదు నేను, ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను అనమాట. బయటికి రావాలన్నా భయం అవుతుంది చలికి, దానివల్ల ఇంకా రాలేదు. ఇంకా లోపలైతే అందరు ఇంకా అంటే నేను మా గాయత్రి లేచినాం, ఇంకా లేవలేదు. మాది ఒక సగం పని అయిపోయినాక లేపుతాం అనమాట. చాయ్ ఉంటే చాయ్ పెట్టి లేపుతాను. ఇంకా పాలు లేవు తీసుకొస్తావని లేపాను, కానీ లేదు ఇప్పుడు ఓపెన్ చేయరు కదా అన్నారు. కాకపోతే ఒక 9-10 కల్లా తీసుకొచ్చి ఇచ్చి చాయ్, ఫైన్ బిస్కెట్, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది మాకు. అండ్ ఇక్కడ బాక్స్లో రెడీ అయిపోయినాయి, అన్నం కూర రెడీ అయిపోయింది, బాక్స్లో రెడీ అయిపోయింది. ఈ పప్పు నాకు చాలా ఇష్టం, కానీ ఈ పప్పుకే నేను అంటే ఇష్టం ఉండదు, ఎందుకో సెట్ అవ్వదు. కానీ ఈరోజు బాగా సెట్ అయింది, నైట్ చేసినా కదా. నాకు ఇష్టం అనమాట ఈ పప్పు, కాకపోతే నాకు సెట్ అవ్వదు, చేయడం రాదు. ప్రతిసారి ఇది చెప్తాను అనమాట. చాయ్ ఈ పప్పు చేసినప్పుడల్లా వీడియో చేస్తే మాత్రం ఇదే డైలాగ్, నాది కామన్ డైలాగు. అయితే వాటర్ కూడా వస్తున్నాయి అనమాట. ఇంకా బట్టలు కూడా వేసేసినాను. మనం మళ్ళీ పడుకొని లేసే వరకు వాటర్ ఉంటాయో ఉండవని బట్టలు కూడా వేసేసిన ఒక రౌండు. ఈరోజు అనుకోకుండా చాలా పనులు చేశాను. అసలు దాదాపు ఈ వీడియో అయితే 1 hour 40 minutes వచ్చింది. దీన్ని నేను 20 minutes చేసిన అనమాట. ఎంతో ఫాస్ట్గా వేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. చూడండి మీకు ఎలా అనిపిస్తుందో. ఇలా చేస్తే బాగుంటుందా, లేదు ఇది చాలా ల్యాగ్ ఉంది, అవసరం లేదు, రోజు ఉన్నలాగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుందా చూడండి ఒకసారి. అండ్ ఇది తెలిసిందే కదా, నగారాల పట్టి వాషింగ్ మిషన్. మా పిల్లలు కూడా ఇన్ని నకరాలు నేను భరించలేదు, దీన్ని నకరాలన్నీ భరించాల్సి వస్తుంది. ఏం చేస్తాం, మన ఏజ్ అయిపోయినప్పుడు మనం పిండుకోలేం కాబట్టి ఇంకొక గారాల పట్టి వెళ్తుంది అనమాట. పాపం చలికి స్వెటరు, సాక్సులు, స్కార్ఫ్ అన్నీ కట్టుకొని. ఇంకా తప్పదు, ఒకసారి ఏజ్ వచ్చిందంటే స్ట్రగల్ చేయాల్సిందే ఎవరికైనా, మనమైనా అంతే. పెళ్ళి కానంత వరకే ఒక వైపు ఉంటుంది, పెళ్ళైనాక ఇంకో వైపు ఉంటుంది అనమాట. అక్కడ జరిగిన విశేషాలు చెప్తుందనమాట. కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయినాయి, అంటే ఫీవర్ ఉంది కదా, రాగానే పడుకుంటుంది, దానివల్ల ఎక్కువ మాట్లాడలేకపోతుంది. ఈవినింగ్ ఇంకోసం కొన్ని గుర్తొచ్చినట్టునే వెళ్ళేటప్పుడు చెప్తుంది. అక్కడ హెల్మెట్ మర్చిపోయి తీసుకురంటే తీసుకొస్తున్నారు. ఇంకా ఇక్కడ లిఫ్ట్ బంద్ ఉంది కాబట్టి మాకు నడుచుకుంటూనే వెళ్తున్నారు. మార్నింగ్ 3 అయినా కూడా మాట్లాడలేకపోతున్నాం ఫ్రెండ్స్, అంత చలిగా ఉంది మాకైతే బ్లాక్లో. బయట ఎండగా ఉంటుంది, ఇక్కడ బ్లాక్లోనే చాలా చల్లగా ఉంటుంది. ఇంకెవరు వెళ్ళలేదు చూడండి, కింద బైకులు అన్నీ అలానే ఉన్నాయి. ఇంకా వీళ్ళు కూడా 6:30 లోపల వెళ్ళిపోతారు అనమాట. 6:20, 6:10, 6 ఆల్మోస్ట్ 6:05, 6:15 లోపల వెళ్ళిపోతారు. చూడండి 6:25 అవుతుంది, వెళ్ళిపోయినారు వీళ్ళైతే.
ఇంకా నా గారాల పట్టి ఉంది కదా, దాన్ని చూసుకుంటా ఒక 1 అవర్ అయిందనమాట. అయితే నేను కొంచెం మిస్టేక్లో వేరే బటన్ ఒత్తేసిన, దానివల్ల ఇంకా లేట్ అయింది. నాకు స్టాప్ చేయబోయి వేరే ఆప్షన్ వచ్చేసి దానివల్ల లేట్ అయింది. ఇంకా ఇలాగో పాలు లేవని ఇక్కడ బ్లాక్ కాఫీ పెట్టుకుంటున్నా, అంటే వితౌట్ పాలు. చాలా బాగుంటుంది, అంటే చేదుగా అయితే ఉంటుంది. మీకు టేస్ట్ కావాలనుకుంటే కొంచెం చక్కెర అండ్ నిమ్మకాయ రసం వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. కాకపోతే ఇలా తాగితేనే హెల్త్కి మంచిది కూడా. మనకు కొంచెం ఎక్కువ పని ఉంది, మనం టైర్డ్ అయిపోయినాం అనిపిస్తే కూడా తాగొచ్చు. నిద్ర రావద్దు, ఫ్రెష్గా ఉండాలనుకుంటే కూడా తాగొచ్చు. దీన్ని కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏదైనా లిమిట్గా తాగాలి, వారంలో 2 సార్లు తాగాలి, అంతే, ఎక్కువ తాగొద్దు అది. అండ్ ఇక్కడ చూడండి మా గారాల పట్టి. ఇంకా చేత్తో పిండే బట్టలు కొన్ని ఉన్నాయి, అవి కూడా పిండేసి వాషింగ్ మిషన్లో వేసేస్తే గట్టిగా పిండేస్తుంది. ఇంకా 6:30 అవుతుంది కదా, చూడండి ఎలా ఉందో బయట. ఇంకా మబ్బుల్నే ఉన్నాయి, కాకపోతే ఎండ వెళ్ళింది లేండి. అక్కడికి వెళ్ళి వచ్చే వరకే బ్లాక్ కాఫీ చల్లగా అయిపోయింది. ఇంకా అలానే తాగేసిన అనమాట. దీనికైతే 3 సార్లు నీళ్ళు పట్టాలి. వీళ్ళు వెళ్ళి బట్టలు పిండేసరికి నాకు దాదాపు 1 అవర్ అయితే మ్యాక్సిమం అయింది. ఇక 1 అవర్ మళ్ళీ రెస్ట్ తీసుకుని లేచి పాలు తీసుకొస్తే పాలు ఫైన్ బిస్కెట్ తీసుకొచ్చిండ్రు. చాయ్ తాగేసి ఒక 5-10 నిమిషాలు రిలాక్స్ అయ్యి, ఇంకా ఇదంతా పని రొటీన్ అనమాట. డైలీ మీకు అయితే చూపాను, ఈరోజు చూపిస్తున్నాను. మేమైతే కింద పడుకోండా, మాకు బెడ్ లేదు కదా, కింద పడుకోవడానికి 4 వేస్తాము. 4 వేసినా కూడా చల్లగా ఉంటుంది. స్వెటర్ వేసుకున్నా కూడా మళ్ళీ 2 కప్పుకుంటాము. అయినా బీభత్సమైన చలి ఉంది ఇక్కడ. ఫస్ట్ టైం ఇంత చలిని, నాకు యాక్చువల్గా చలికాలం ఇష్టం, ఫస్ట్ టైం చిరాకు వస్తుంది చలికాలంతో. తెలుసు లాస్ట్ ఇయర్ మా అమ్మ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఒక 10 days 1 week ఏమో ఉన్నాము. అప్పుడే చుక్కలు కనిపించింది అనమాట. కాకపోతే అప్పుడు తెలియదు మేము వచ్చి ఇక్కడ షిఫ్ట్ అవుతామని. ఏం చేస్తాం, పరిస్థితులు మావి కూడా ఎప్పుడు ఒకటిలాగా ఉండవు కదా. అండ్ అవన్నీ బెడ్షీట్లు తీసేసి బట్టలు పిండేసిన కదా. అప్పుడే అయితే ఆరేయలేదు నేను, ఎందుకంటే పైనుంచి నీళ్ళు పడతా ఉంటాయి. మంచి నీళ్ళు ఉంటాయి, చెడ్డ నీళ్ళు ఉంటాయి, ఏముంటాయో తెలీదు. పిండి ఆరేయరు, అన్ని నీళ్ళు పడి ఖరాబ్ అవుతాయి అనమాట. మనం ఇంత కష్టపడి అన్నీ వేసి పిండి వరకు అన్నీ నాశనం అవుతాయి అన్నట్టుగా లేచినప్పుడే వేస్తాను నేను. ఎందుకంటే ఏదైనా వాటర్ వచ్చినా పడినా చూసుకోవచ్చు, తీసి పక్కకు జరుపుకోవచ్చు అన్నట్టుగా పిండి పెడతా. ఒకవేళ వాటర్ ఉంటే, లేదు నాకు నిద్ర రావట్లేదు అనుకుంటే పిండి వేసి పెడతాను. తర్వాత లేచినప్పుడే ఆరేస్తాను బట్టలు అయితే. ఇప్పుడు ఎంత అవుతుందంటే టైము 10 అవుతుంది అనుకుంటా. 10కి అలా నేను పని స్టార్ట్ చేస్తే నాకు 2 అయిందనమాట పనికే. నేనే షాక్ అయినా, అమ్మ ఈరోజు ఇంత టైం పట్టిందా అని. కాకపోతే ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా చాలా పని చేశానులేండి. బట్టలన్నీ పిండేసి ఇంకొకసారి అంతే, మన మూడు. నిన్న యాక్చువల్గా ఏమనుకున్నా అంటే, నిన్న చాలా పనులు చేసిన నేను. రేపు రెస్ట్ తీసుకుందాంలే, కొన్ని పనులు ఉంటాయి కదా, వీడియో తొందరగా అప్లోడ్ చేయొచ్చు అనుకున్నా. కానీ ఈరోజు దారుణం, ఇంకా డైలీ 2 వరకు అప్లోడ్ చేశాను. ఈరోజు చూడండి 4-5 అయిపోతుంది అనుకుంటా మీకు వీడియో వచ్చే వరకు. ఇంకా బయట కూడా మొత్తం కడిగేస్తున్నాను అనమాట. ఇంకా వారంలో 2 సార్లు కడిగి ముగ్గేస్తాం. ఇంకా ఈరోజు నాకు పని చేయాలని ఇంట్రెస్ట్, ఓపిక వచ్చింది కాబట్టి ఇంకంతే. మనకు ఇష్టం ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు చేసుకోవాలి. మనకి ఎవరు ఏం రూల్స్ రెగ్యులేషన్ ఏం లేని, అదొక బెనిఫిట్ అనమాట. మనకి ఇష్టం ఉన్నప్పుడు వేసుకుంటాం. కాకపోతే నేను చాలా ఓసిడి కాబట్టి పని దగ్గర, నీట్నెస్ దగ్గర కాంప్రమైజ్ అవ్వలేను. చాలా పిచ్చి అనమాట, ఎందుకు అది నాది నాకే చిరాకు వస్తుంది. నా వల్ల మా ఫ్యామిలీలో వీళ్ళు 3 బాధపడతారు అనమాట, వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా నేను మార్చుకోవాలని ట్రై చేస్తా కానీ మార్చుకోలేను, ఏం చేద్దాం. ఇంకా చాలా టైం పట్టింది, ఎందుకంటే ఎప్పుడైతే మా గాయత్రి ముగ్గేస్తుంది, ఒక 2-3 వారాల నుంచి మా గాయత్రితోనే వేయించేదాన్ని అలవాటు అయితే. కానీ ఏమంటే ఒక 3-4 వారాలు వేసిందో ఇంకా అయిపోయిందనమాట. ఇంకా నాకే పడ్డది మెడకు. మళ్ళీ ఒక 2-3 వారాల నుంచి నేనే వేసుకుంటున్నాను. కానీ నాకు ముగ్గులు కూడా అంత ఎక్కువ రావు. మా గాయత్రి అయితే ఓపికతో కూర్చొని ఫోన్లో చూసుకుంటూ ఏది వేయాలి అని నన్ను అడిగి నేను చెప్పింది వేస్తాను అనమాట. చాలా ఓపికగా వేస్తుంది. మనకు కూడా వేసేవాళ్ళం, మనం కూడా ఓపికగా ఒక ఏజ్లో ఉన్నప్పుడు చూసి నేర్చుకును
ఇంకా ఏదైనా ఒక ఏజ్ దాటిపోతే రాదు కదా, అలవాటు చేసుకోవాలి. ఇంతకుముందు మాకు పాత ఇంటి దగ్గర వాకిలు ఉండేది కాదు, ముగ్గు వేసేవాళ్ళం కాదు. సర్లేండి, ఆ టాపిక్ పక్క పెడదాం. ఇక్కడైతే నేను కర్టన్స్ అన్ని తీసేసి పిండైపోతున్నాయి. ఈరోజు పిండాలనిపించింది, చాలా రోజులైంది పిండక. అన్ని కర్టన్స్ పిండేస్తున్నాను. అండ్ ఇలా రింగ్స్ ఉన్న కర్టన్స్కి ఇలా అన్నిటికీ కలిపి తాడు కట్టేసి వేస్తే బెటర్, ఎందుకంటే మిషన్లో ఊరికే సౌండ్ వస్తుంది. అండ్ ఇవి ఊడిపోయినా కూడా ఒకటే దాంట్లో ఉంటాయి. ఇది మంచి టిప్ అనమాట, మీకు ఎవరికైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, అప్పుడప్పుడు వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ ఈరోజు అన్నీ చిన్న చిన్న బెడ్షీట్లు అవి ఇవి కర్టన్స్ అన్నీ వేసేసినాను అనమాట. ఫ్రిడ్జ్ మీద కూడా ఒక క్లాత్ ఉంది, అది కూడా వేసేద్దామని తీస్తే అమ్మ ఫ్రిడ్జ్ మీద ఎంత చెదారం నింపేసిండ్రు. బాబా, అది ఫ్రిడ్జ్ అనుకున్నారో లేక స్టోర్ రూమ్ అనుకున్నారేమో. స్టోర్ రూమ్ ఇంకా బెటర్ దానికన్నా, నిజంగా అంత చెత్త నింపేసిండ్రు. దానికే చాలా టైం పట్టింది నాకైతే. ఇంకా అది దాని మీద ఉన్న బట్ట కూడా వాషింగ్ మిషన్లో వేసేసి మా గారాల పట్టికి పనిలో పెట్టేసిన అనమాట. మళ్ళీ ఇంకో రౌండ్ విండాలమ్మ ఈరోజు, నువ్వు చాలా రోజుల నుంచి రెస్ట్ తీసుకుంటున్నావు అని. ఇంకా చూడండి, నేను వేసిన ముగ్గు అయితే ఇదంతా కడిగేసిన, ఆరిపోయింది కూడా. వీడియో చాలా లెంత్ ఉంది, దానివల్ల మీకు చాలా ఫార్వర్డ్ చేసిన అనమాట. ఇక్కడ పొయ్యి కూడా దూసేస్తున్నాను. పొయ్యి కూడా అంతే, వారంలో 2 సార్లు దూసేస్తాను. మాకు పెద్దగా చెప్తున్నా కదా, నేను ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటా కాబట్టి నాకు ఏంది గలీజ్ అవ్వదు అనమాట. గలీజ్ అంటే చెదారం ఆయిల్ అలాగా. నిన్ననే దూడ్చిన యాక్చువల్గా టేబుల్ అండ్ ఇది పొయ్యి అంతా దూడ్చిన. ఇంకా పని దూడ్చేస్తే ఇంకొక 4 రోజుల వరకు రెస్ట్ ఉంటుంది కదా, నార్మల్గా మీద దూడ్చేయచ్చు అన్నట్టుగా ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా దూడ్చేస్తున్నాను అనమాట. వీలైనంత వరకు మనకు 3 ఉన్నప్పుడు అన్ని పనులు చేసేయాలి, మళ్ళీ ఎప్పుడు చేస్తామో తెలియదు. మ్యాక్సిమం మా ఇంట్లో ఇలా జరుగుతూనే ఉంటాయి. దీనికోసం పెద్దగా పండుగలు రావాల్సిన అవసరం లేదు. నెలకు ఒకసారి ఇవన్నీ వెండేస్తాం. బెడ్షీట్లు అవన్నీ నెలకు 2-3 సార్లు వెండేస్తాము. ఇక్కడనే కాదు, మా పాత ఇంటి దగ్గర ఉన్నా సరే అలానే చేస్తుందని. కాకపోతే ఇక్కడ పని పెరిగింది. అక్కడ ఒకటే కట్టను ఉండేది, 2 అనుకోండి ఎక్కువ అంటే. ఇక్కడైతే అమ్మ 4 ఉన్నాయి. మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది పాపం, చుక్కలు కనిపించేవి లేదంటే. అండ్ ఈ చలికాలం మామూలుగా కాదు, ఇక్కడైతే ఇంకా నరకమే అనమాట. కల్లూరు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లో అయితే ఏం చేద్దాం. ఇంకా ఇక్కడ అన్నీ దూడ్చేస్తున్నాం అనమాట. టేబుల్, కుర్చీలు అన్నీ దూడ్చేసి పనులని అన్నీ దూడ్చేస్తున్నాను. నాకు చేస్తే అన్నీ ఒకటేసారి చేయాలనిపిస్తుంది. ఒక పని మరీ అంతా అయితే వేసుకోను, నాకు ఓపికన్నంత వరకు నేను చేయగలిగినంత వరకు చేసేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే నెక్స్ట్ డే కూడా మళ్ళీ మనమే లేచి చేయాలి. ఇక్కడ మా ఇంట్లో అక్కడక్కడ సిమెంట్ అదైందనమాట, ఫ్లోరింగ్ చేయించుకోలేదు కదా, దానివల్ల స్లోగా గొడవాల్సి వస్తుంది. తూడ్చేటప్పుడు అంతే కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు. ఒక దగ్గర వేస్తే ఇంకో దగ్గర లేస్తుంది అనమాట. బాగా అది ఉంది మా ఫ్లోరింగ్. సరే అని ఒక దగ్గర ఏమేస్తామా, జస్ట్ నెక్స్ట్ డేనే ఇంకో దగ్గర ఒక ప్యాచ్ వర్క్ పెడుతుంది అనమాట. చిరాకు వస్తుంది ఈ ప్యాచ్ వర్క్లతోనే. ఇంకా ఇన్ని రోజులేమో మాకు ఇంకా ఇంద్రం మిల్లు వస్తే అటు వెళ్ళిపోతాం మేము. అది వచ్చేంత వరకే అనమాట ఇక్కడ ఉండడం. ఇక్కడ ఖాళీగా ఉండదు కదా, మా అమ్మ వాళ్ళు ఉండలేరు. ఖాళీగా ఉండడం కన్నా మేము ఉండడం బెటర్ అనుకొని ఇంకా ఇక్కడ ఉండడం వల్ల కూడా మాకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇంకేం చేద్దాం, తప్పదు. అలా అని బయట ఉన్నా కూడా మాకు రెంట్ కూడా కట్టాల్సింది అనుకోండి. 6-7 అయితే ఖచ్చితంగా, ఇలా ఎంత సింగిల్ రూమ్ అయినా ఈజీగా 6-7 అయితే కట్టాల్సిందే. ఇంకా ఇక్కడ అన్నిటికీ దూరం ఉంటుంది. ఇంకా కొన్ని కావాలంటే కొన్ని అడ్జస్ట్ చేసుకుంది. అక్కడ రెంట్ కట్టాలంటే ఇబ్బంది, ఇక్కడ రెంట్ మిగులుతుంది కాబట్టి ఇలాంటి లాంగ్ జర్నీస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే ఎంత దుమ్ము వస్తుంది అమ్మమ్మ. అన్ని డోర్లు బందే పెడతాను, ఇట్లా పని చేసుకోగానే అన్నీ క్లోజ్ చేసేస్తాను. చలి ఉంది కాబట్టి అస్సలే తీయను. ఎండాకాలం అంటే తీస్తాను, కానీ ఎంత దుమ్ము ఉంటుందో అమ్మ. ఇల్లు తుడిస్తే నీళ్ళు ఎంత నల్లగా వెళ్తాయో, అసలు ఎంత దుమ్ము ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాదు. డైలీ ఊడ్చినా కూడా చాలా దుమ్ము వస్తుంది. అక్కడ హాల్లో అయిపోయింది, ఇక్కడ బెడ్రూమ్లో కూడా ఉంది కొంచెమే అనమాట. ఇక్కడ టీవీ కనిపిస్తుంది కదా, అక్కడంత వరకే మొత్తం బెడ్ ఉంది, కొంచెమే గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లోనే ఊడ్చేస్తే
అండ్ ఇది ఇంకో రూము, మా అమ్మ వాళ్ళ రూమ్, స్టోర్ రూమ్, అన్ని రూమ్లు అనమాట. ఇది కిచెన్లో కూడా కిచెన్ అయితే డైలీ తుడవడం అవుతుంది మాకైతే. ప్రతిసారి నీళ్ళు పడుతూనే ఉంటాయి, ఎన్ని టైం పచ్చిగా ఉంటుంది. అయినా ఇల్లు తుడిచినప్పుడు ఇంకా అన్ని కలిపి తుడిచేస్తాం. తుడిచేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి తుడిస్తే బెటరు. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అలాంటివి ఉంటే పోతాయి అన్నమాట. చూడండి, ఇది నేనే అనమాట. ఇక్కడైతే పనులు అయిపోయినాయి, క్లీనింగ్ పనులు అయిపోయినాయి. ఇవన్నీ ఆరేస్తున్నాను. కర్టన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. డస్ట్ చాలా ఉంది చూడండి, కడిగేసాను. నా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి మీరు. చాలా మంచి మంచి వీడియోస్ చేస్తాను నేను. లాస్ట్లో అదే చెప్తాను మీకు. కాకపోతే అక్కడే అది ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను, అందు గురించి మళ్ళీ చెప్తున్నాను మీకు. చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మీరు కుకింగ్ కావాల్సిన అయితే చాలా మంచిగా ఉన్నాయి, నేర్చుకొని చేశాను నేనైతే. చాలా వెరైటీ ఉన్నాయి, మంచి డిఫరెంట్గా టేస్ట్గా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ నేను కూడా అయిపోయింది అనమాట. నాది కూడా ఏమంటారు, నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. తినాలి ఇంకా. ఈరోజు పని చాలా ఉంది కాబట్టి కొంచెం ఆకలి అవుతుంది కూడా. మామూలుగా అయితే 2-3 అయినా కూడా ఆకలి అవ్వదు. అయిపోయింది చూడండి. ఇంకా బయట చూపిస్తున్నాను నేను మీకు బట్టలు ఎన్ని పిండాను ఈరోజు అని. ఒక్కోసారి అయితే ఇంకా ఎక్కువగా కూడా పిండుకుంటాను అనమాట. చెప్తున్నా కదా. ఈ మధ్యలో ఎందుకు పిండుతలేదంటే వాటర్ రావట్లేదు ఒకటి, మళ్ళీ ఎండ కూడా ఉండట్లేదు అనమాట. ఇంతకుముందు ఇంటికి ముందు వచ్చేది ఎండ, ఇప్పుడు అస్సలు రావట్లేదు. ఇంకా కొంచెం ఈ చలికాలం పోతే కొంచెం ఎండ వస్తే అప్పుడు బాగుంటుంది ఎండ. ఇంకా ఇదంతా చూపిస్తున్నాను అనమాట నేను మీకు. కిచెన్లో కూడా పని అయిపోయింది, అన్నీ చూపిస్తున్నా. ఈ రూమ్లో కూడా ఈ రూమ్ అయితే ఇలానే ఉంటుంది, పెద్ద చేంజెస్ ఏముండవు దీంట్లో. లైట్లు అన్నీ ఆఫ్ చేసేయాలి, కర్టన్స్ వేసి డోర్ క్లోజ్ చేసేస్తే అయినా నెక్స్ట్ డే ఫుల్ దుమ్ము వస్తుంది. బయట చూపిస్తాను చూడండి, మంచి ఎండ వచ్చింది. ఇంట్లోకి రాదు ఎండ, అయినా దుమ్ము మాత్రం బాగా వస్తుంది. ఎండ బాగా వచ్చింది బయట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఇంతసేపు చూస్తుందంటే మీకు నచ్చితేనే కదా చూస్తారు. జస్ట్ ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. కొత్తగా డిఫరెంట్గా ట్రై చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైట్గా బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టే పొద్దున్నే. ఎలా అంటే మీకు చూపించలేదు. మార్నింగ్ చాయ్ ఇంకా ఏందది ఫైన్ బిస్కెట్ తిన్నాను అనమాట. చిన్న ఉంటే ఒక 2 తినేసిన. ఆ 2 తిని ఇంత పని చేసిన అనమాట. ఈరోజు చాలా సడన్గా పనులు ఉన్నాయి అనమాట. అంటే ఒకటి ఇల్లు తుడడం, ఇంకా కర్టన్స్ అన్నీ క్లీన్ చేయడము, అవన్నీ ఎక్స్ట్రా పనులు. అంటే నేను అనుకోలేదు వాటర్ వస్తున్నాయి కదా అని పొద్దున్నే బట్టలు పిండేసినాను. మళ్ళీ లేచినప్పుడు చూస్తే మళ్ళీ వాటర్ వస్తున్నాయి. సరేలే ఇంకా కర్టన్స్ కూడా క్లీన్ చేసి చాలా రోజులు అవుతుంది, పిండేద్దాం అన్నట్టుగా వేసేసినాను అనమాట. చాలా రోజులైంది. ఇంకా నెలకు ఒకసారి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ చేసిందా, లంచ్ చేసిందా? ఈరోజు చూసింది కదా బ్లాగ్ మొత్తం. నచ్చితే మాత్రం ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, మీతో మేము కోరుకునేది అంతే. మనం బయటికి వెళ్ళి పని చేయాలంటే చాలా కష్టం. దానివల్ల ఇలా కొత్త ప్రయోగాలు చేస్తున్నాం అనమాట. ప్లీజ్ అందరూ చిన్న లైక్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. మనం కొందరం బయటికి వెళ్ళి పని చేయలేము, కష్టం అనమాట. అంటే చేసిన రోజులు చేసేనా, ఇప్పుడు అవ్వట్లేదు. దానివల్ల ఇలా చాలా సంవత్సరాల నుంచే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. మంచి కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చాలా మంచి వీడియోస్ చేశాను. ఒక 2 years అయితే చాలా సీరియస్గా కష్టపడి చేశాను. కాకపోతే అప్పుడు కూడా నాకు ఎక్కువ యూట్యూబ్ వల్ల ఏం యూస్ రాలేదు. దానివల్ల నేను మధ్యలో గివ్ అప్ చేయాల్సి వచ్చింది. అలా 2-3 సార్లు అయినా లేని. మనకు ముందే ఓపిక తక్కువ, రిజల్ట్ తొందరగా రావాలంటే రాదు కదా. దానివల్ల ఇంకోసారి గట్టిగా ట్రై చేద్దాం. ఇంకా ఏం చేయలేము, మనకు కూడా ఆప్షన్ లేదు, ట్రై చేయడం తప్ప.
మీరందరూ కూడా ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మొత్తం చూస్తే ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మండే నుంచి కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోస్. ఎందుకంటే నేను డైలీ వీడియోస్ చేసి పెట్టడం నాకు చాలా లేట్ అయిపోతుంది, టైమింగ్స్ అనేది సెట్ అవ్వట్లేదు. అందుగురించే కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, ఒకవేళ రేపు వీడియో వస్తుందా రాదనేది కొంచెం డౌట్. చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను దానివల్ల. ఓకే, అయితే కలిస్తే మండే కలుద్దాం. ఓకే, బాయ్.